సో నొక్కింది బటన్ గోరంతా, సో కొట్టేసింది కొండంతా అనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఎందుకంటే సో ఇప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అప్పుల విషయంలో ఏపీని పూర్తిగా ఆ పాపాలన్నీ కూడా వెంటాడుతున్నాయంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇటు వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, రాయితీలు, పథకాలతో సరిపోని ఆదాయం కూటమి ప్రభుత్వం వచ్చాకైనా పరిస్థితి మెరుగుపడుతుందనుకుంటే సో అది కూడా ప్రస్తుతం కనిపించట్లేదు అనే చర్చ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి అప్పులు దేనికి పోయాయి? ఒక్క ప్రాజెక్టు లేదు, కనీసం ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి అప్పుడు కనిపించలే. సో రోడ్డు వేస్తేనన్నా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కొంచెం క్రయ విక్రయాలు లేదంటే ఇట్లాంటివి జరిగి కొనుగోలు శక్తి ఇవన్నీ కూడా జరిగి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా జరిగి కొంచెం డెవలప్ అయ్యి సో ఈ విధంగా డబ్బులు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ అట్లా ఏదీ వేయలేదు, రోడ్డు వేయలేదు, ఏ ప్రాజెక్టు కట్టలేదు. కానీ డబ్బులు వేల కోట్ల రూపాయలు ఈ విధంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల పేరిట వేల కోట్ల రూపాయలు వేశారు. మరి అవి ఎటుపోయాయి అనే చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ ఈ ప్రభుత్వం